నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. విజయసాయిరెడ్డి ఆయన ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి మరింత భయపడుతున్నారట. ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇటీవలే పార్టీకి, పదవికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు విచారణ అనంతరం. ఆ మాటలను బట్టి ఖచ్చితంగా త్వరలోనే అప్రూవర్గా విజయసాయిరెడ్డి మారబోతున్నారు అనేది ఒక కీలకమైనటువంటి చర్చగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డిని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో ఆయన తప్పుబట్టారు. చుట్టూ ఉన్నటువంటి కోటరీ వల్లే ఆయన ఓటమి, అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కష్టపడి పనిచేసినటువంటి నాయకులను, కార్యకర్తలను, ఆయన శ్రేయోభిలాషులను పట్టించుకోలేదు. ఎవరైతే ఆయనకు భజన చేస్తారో వారిని మాత్రమే ఆయన పక్కన పెట్టుకున్నారు. అందుకే ఇంత పార్టీ సర్వనాశనం అయింది అని. ఇటువంటి తరుణంలో ఇంకొక మాట కూడా బాగా వినిపిస్తుంది. అప్రూవర్గా విజయసాయిరెడ్డి ఖచ్చితంగా మారబోతున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి కీలకమైనటువంటి కింగ్ పిన్గా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి. ఆయన కేసులన్నింటిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు చూసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. చార్టెడ్ అకౌంట్గా ఉన్నారు. ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో అలాగే ఇతర వ్యవహారాల్లో ఆయన త్వరలోనే అన్నీ కూడా బయటకు చెప్పబోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా పార్టీలో కంటిన్యూ అవ్వటానికి ఇష్టపట్ల. కొంతమంది బయటకు వచ్చేసారు, ఆయనతోనే ఉంటారు జీవితాంతం, పార్టీ కోసమే పనిచేస్తారు అనుకున్నటువంటి వారు. ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు. ఉదాహరణకు మాత్రమే ఈ 2 పేర్లు చెప్పారు. ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 10ల సంఖ్యలో బయటకు వచ్చిన వాళ్ళు. ఎవరు ఊహించలా బాలినేనిని అలాగే విజయసాయిరెడ్డి బయటకు వస్తారని. కానీ వచ్చారంటే వారికి ఎదురైనటువంటి సమస్యలు కానీ, అవరోధాలు కానీ, ప్రతికూల పరిస్థితులు కానీ మనం చూసాం. బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా యొక్క జనసేన ఆవిర్భావ సభలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మా దగ్గర నుంచి మా ఆస్తులను జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యంగా లాక్కున్నారు, ఇది సమయం కాదు, త్వరలోనే అన్నీ బయట పెడతా అని. అంటే అధికారంలోకి వచ్చేంత వరకు ఒక రకమైనటువంటి వైఖరి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మైండ్ సెట్ మారటం ఇక్కడ మనం కీలకంగా అర్థం చేసుకోవాలి. మొత్తానికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసులన్నిటి నుంచి తప్పించుకోవడానికి విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతారు. అలాగే ఇప్పుడిప్పుడే భారతీయ జనతా పార్టీకి కాస్త దగ్గరవుతున్నారు. కూటమి నాయకులు కూడా విజయసాయిరెడ్డికి సపోర్టర్స్గానే ఉన్నారు అనేది వాస్తవం. ఎందుకనంటే ఒక రకంగా నారా చంద్రబాబు నాయుడికి ఆయన దగ్గర మనిషే. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆయన కాస్త ఫ్రెండ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా జనసేనపై ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయలే. ఇటువంటి క్రమంలో త్వరలోనే ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారు. అప్రూవర్గా మారితే కనుక జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఆయన జుట్టు విజయసాయిరెడ్డి చేతిలో ఉంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నడుస్తున్నాయి, చర్చ నడుస్తుంది. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి వారు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వారు చేసినటువంటి తప్పులే వారిని జైలుకు పంపిస్తుంది అనేది. ఇలాంటి సందర్భంలో రానున్న రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్నాయి అనడానికి ఎలాంటి సందేహం లేదు. విజయసాయిరెడ్డి ఏ సమయానికి ఎలాంటి బాంబు పేలుస్తారో అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా, అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.